శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి కందార్థములు 14వ అధ్యాయము అనుగ్రహ అధికారము 120వ కందార్థము. అని చెప్పిన గురువరునకు పనిబడి శిష్యుండు మ్రోక్కి ప్రస్తుతి చేసి ఘనముగ మీ చేతను అనుమానములెల్ల బాసే యనుభావముగాను పావనుడైతి నానందముగాను వినుమచల మగు తనలో విశ్రాంతి చెంది నేనాను ఎరుకాను విడిచిన శరీరుడనైతిని యనుభావముగాను పావనుడైతి నానందముగాను అని చెప్పిన గురువరునకు పనిబడి శిష్యుండు మ్రొక్కి ప్రస్తుతి చేసి. అంటే మనం ఇన్ని రోజులు కష్టపడి గురువు దగ్గర ఈ యొక్క పరిపూర్ణ బోధ తెలుసుకున్నందుకు ఏమి ఉపయోగం కలిగిందో ఆ సశిష్యుడు తన యొక్క అనుభవాన్ని, తన యొక్క అనుభూతిని తిరిగి గురువుగారికి తెలియజేస్తున్నాడు. గురువుగారు, ఈ ఘనమైన బోధని మీ యొక్క కృప వల్ల నేను చాలా సులువుగా తెలుసుకున్నాను. నాకు మీరు తారసపడకుండా ఈ బోధ అనేది నాకు తెలియకుండా ఉంటే నా యొక్క జీవన విధానం ఎట్లుండేది, నా యొక్క అలవాట్లు ఎట్లుండేది, నా యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండేదో నాకు తలుసుకుంటేనే భయమేస్తుంది. ఇంతకుముందు నాతో పాటు చదువుకున్న వాళ్ళని, నాతో పాటు సావాసం చేసినటువంటి వాళ్ళని ఇప్పుడు చూస్తుంటే వాళ్ళు చేసేటువంటి పనులను చూసి, వాళ్ళు నేర్చుకున్నటువంటి చెడు అలవాట్లను చూసి, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని చూస్తుంటే నేను ఎంతో మేలు చేశాను, మీ పాదధూళి తాకి పావనుడనయ్యానని అనిపిస్తుంది. మీ యొక్క పరిచయం కలిగి మీ ద్వారా ఈ యొక్క పరిపూర్ణ బోధ తెలుసుకునేందుకు నా యొక్క జన్మ ధన్యమైపోయింది. ఇప్పుడు నా యొక్క జీవన విధానము చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. అది కూడా ఎందుచేతంటే ఈ కనిపించేటువంటి ప్రపంచమంతా కూడా కలభోగము వంటిదే అని మీ ద్వారా తెలుసుకున్నాను. కాబట్టి ఇక ఎటువంటి కోరికలు లేకుండా ఉన్నదానితో తృప్తి చెంది కాలాన్ని గడిపేస్తున్నాను. ఈ స్థితి కేవలము మీ యొక్క కృప ద్వారా, మీరు తెలియజేసినటువంటి పరిపూర్ణ బోధ ద్వారానే సాధ్యమవుతుందని నాకు ఇప్పుడు అర్థమైంది. ఏది ఏమైనా కానీ ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎందువల్ల అంటే గురువు మాటకి జమదాటకుండా గురువు చెప్పినట్టు విన్నాను. కాబట్టి ఈ యొక్క ప్రపంచ విషయాల్లో తలదూర్చకుండా, ఎటువంటి ఇబ్బందులకి తావు ఇవ్వకుండా ప్రశాంతంగా కాలం గడుపుతున్నానని, ఇందులో ఎటువంటి అనుమానం లేదని గురువు దగ్గరికి పోయి గురువు యొక్క పాదాల మీద సాష్టాంగ దండ ప్రణామములు అర్పించి, గురువుగారు మీ దయ వల్ల ఈ యొక్క ప్రపంచ భ్రాంతి పూర్తిగా వీడిపోయి సంశయమే లేనటువంటి స్థితిని మీ ద్వారా పొందానని చెప్పి, మీరు చేసిన సూచన ద్వారా సత్యమైనటువంటి పరమాత్మను నా బుద్ధికి అంది అనుభవ స్థితి కలిగింది. ఆ యొక్క అనుభవ స్థితి కలిగిన తర్వాత నా జన్మ ధన్యమైందని అనిపించింది. అప్పటి నుండి ఈ యొక్క ప్రపంచ విషయాల్ని పట్టించుకోకుండా, దేని మీద కోరిక భావం లేకుండా, నేను ఉండి కూడా లేనివాడిని అనేటువంటి స్థితిలో ఉండి అశరీరినై అచలంలాగా కదలకుండా ప్రశాంతంగా కాలం గడుపుతున్నాను గురుదేవా అని తాను పొందినటువంటి అనుభవాన్ని గురువుకి ఒప్పజెప్పినట్లు శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి
మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు. జై సద్గురు మహారాజ్కి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.